ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటి మమ్మీ, ఆ హారాన్ని నా మెళ్ళో వేయమంటే పల్లవి మెళ్ళో వేసా? నేనేమైనా కావాలని వేసానా? స్లిప్ అయ్యి పడిపోబోతుంటే విసిరేశాను. హారం వెళ్లి దాని మెళ్ళో పడింది. ఈ హారం మన కూతురి మెడలో పడాలి అని రాసిపెట్టుంటే తనని మనం వెతకడం కాదు, ఈ హారమే వెతుక్కుంటూ వెళ్ళి తన మెడలో పడుతుంది. ఏయ్, ఆ హారాన్ని నీ మెళ్ళొంచి తీవే. ఆగమ్మా. నాగుల పంచమి రోజు ఆ హారం నీ మెళ్ళో పడింది కాబట్టి ఈ రోజు పూజలు అయ్యేంత వరకు ఆ హారం నీ మెళ్ళలోనే ఉండాలమ్మా. పొరపాటున పడితే హారం తన మెళ్ళోనే ఉండాలంటున్నారు. అసలేంటి మావయ్య గారు మీరు? పొరపాటునని నువ్వనుకుంటున్నావు, కానీ ఇదేదో ఆ దైవ నిర్ణయమని మాకనిపిస్తోంది. దైవ నిర్ణయమా? ఇదేమైనా ఏంటి వారసురాలా? వారసురాలు కాకపోయినా పల్లవిని కూడా మీ ఇంటి బిడ్డలాగే భావిస్తున్నాం. మీ భావాలు భావనలు మాకు అవసరం లేదు బావగారు. మన వంశంలో తరతరాలుగా వస్తున్న హారం అది. ఇంటి వారసురాలు మెళ్ళోనే వేసి పూజలు చెయ్యాలి అని చెప్పింది కూడా మీరు. ఈ పల్లవికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి దీనికి ఆ హారాన్ని తన మెళ్ళ ఉంచుకునే అర్హత లేదు. ఏయ్, ఆ హారం తీవే. వైష్ణవి, అది నిర్ణయించేది నువ్వు నేను కాదు, ఆ భగవంతుడు. నువ్వంటున్నది నిజమే. లెక్క ప్రకారం ఈ ఇంటి వారసురాలే ఆ హారాన్ని ధరించి పూజ చెయ్యాలి. అందుకే నువ్వు కోరినట్టుగానే ఆ హారాన్ని నీ కూతురు మెళ్ళో వేయమని నేనిచ్చాను. అది నువ్వు చేజార్చుకున్నావు. అక్షతకి దక్కాల్సిన అదృష్టం పల్లవిని వరించింది. అంటే ఇప్పుడేంటి? ఆ హారాన్ని వేసి దాంతోనే గుళ్ళో పూజలు చేయిస్తారా? అవును, తనతోనే చేయిస్తాను. అది దైవ నిర్ణయం అనుకుంటున్నాను. మేమలా అనుకోవట్లేదు. పొరపాటున చెయ్యి జారి పడితే అది దైవ నిర్ణయమా?
తప్పులు చెయ్యటం మానవ సహజం. ఏంటి తప్పులు చేయడమే? ఆ పొరపాట్లు చేయడం సహజమా? హారం పల్లవి మెళ్ళో పడింది కాబట్టి సరిపోయింది. అదే కింద పడుంటే ఎంత అరిష్టమో తెలుసా? ఆ హారం పల్లవి మెడలోనే పడటం దైవ నిర్ణయమా కాదా అని పక్కన పెడితే, ఈ రోజు పూజ అయ్యేంత వరకు ఆ హారం తన మెళ్ళోనే ఉంటుంది, ఉండాలి కూడా. కాబట్టి తనే పూజ చేస్తుంది. అమ్మా, నాకెందుకమ్మా? మీ అందరి కుటుంబం గురించి నేను పూజలు చేయడం ఏంటమ్మా? బాగోదమ్మా. అమ్మా పల్లవి, నువ్వెవరు? గుండమ్మని నువ్వేమని పిలుస్తావు? అప్పుడు గుండమ్మకి నువ్వేమవుతావు? కూతుర్నవుతాను. అంతేనమ్మా, అదే అర్హత. సరే సరే, అది ఇప్పటికే చాలా సమయం అయిపోయిందిరా. అక్కడ పూజ చేయాలి. మళ్ళీ ఇంటికి రావాలంటే బాగా సాయంత్రం అయిపోతుంది. మరి తొందరగా వెళ్ళొచ్చేయండి రా. వెళ్ళండి వెళ్ళండి. అదేంటి నాన్న, మీరు రారా? కొద్దిగా కాళ్ళు నొప్పులున్నాయిరా, మీరు వెళ్ళిరండి. యాక్చువల్గా అయితే మీకు తోడుగా పల్లవి ఉండేది. మరిప్పుడు పల్లవి వచ్చి పూజ చేయాలి కాబట్టి నేనుండిపోయిన తాతయ్య. నేను మరీ అంత ముసలాండేం కాదమ్మా, మీరు వెళ్ళిరండి. సరేలేండి, మేము వెళ్ళొస్తాం. మంచిది, వెళ్ళిరండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.